అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెక్షన్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈ రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి. అట్లీస్ట్ ఒక 2.5 మంత్ అయిపోయింది వీడియో చేసి. సో ఎందుకు అంటే మా బేబీకి సమ్ మోషన్ ప్రాబ్లం అయితే ఉంది. యాక్చువల్లీ ఈరోజు వీడియో కూడా ఈ డిసీజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో నాలాగా ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో ప్రాబ్లీ మీ పిల్లల్లో ఇలాంటిది ఏమన్నా ప్రాబ్లం ఉందేమో ఒకసారి ఈ వేలో కూడా ఆలోచించండి. సో ఈ 2 monthsలో వాడికి కొలనోస్టమీ ఒక సర్జరీ జరిగిందండి జనవరిలో. తర్వాత మేలో ఒక పుల్ త్రో సర్జరీ అని ఒకటి చేశారు. సో హర్స్ప్రంగ్ డిసీజ్ అనేదని ఒకటి వచ్చింది. సో మోషన్ ప్రాబ్లం వల్ల ఆ సర్జరీస్ అయిపోయాయి. సో అయిపోయిన తర్వాత కూడా మోషన్ ప్రాబ్లం అయితే లేదు, కానీ నొప్పి అని చెప్పి ఏడుస్తూ నిన్నటి వరకు కూడా అసలు రోజు ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్ని. సో ఈ రోజే ఈ ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ. 2 years నుంచి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాము. ఎట్ లాస్ట్ మాకు క్యూర్ అయితే దొరికింది అండ్ ప్రాబ్లం అనేది ఈ రోజుకి సాల్వ్ అయింది. సో అసలు ఈ ప్రాబ్లం ఏంటిది అది కూడా మీతో షేర్ చేద్దామని చెప్పి. సో మీ పిల్లల్లో ఎవరికైతే రెగ్యులర్గా లాక్సైటివ్స్ ఇస్తేనే మోషన్ వస్తుంది అనే ప్రాబ్లం ఉంటుంది కదా. సో లాక్సైటివ్స్ అంటే లాక్సికమ్ ఇలా చాలా సిరప్స్ ఉంటాయి. కంపల్సరీ సిరప్ ఇస్తేనే మోషన్ వస్తుంది వాళ్ళకి, లేదంటే రాదు. సో మోషన్ సిరప్ ఇవ్వలేదనుకోండి, ఆ మోషన్ అనేది చాలా గట్టిగా అయిపోయి స్టోన్ లాగా అయిపోయి అది బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు విపరీతంగా ఏడుస్తుంటారు. సో మనం అలా తీసుకెళ్తే యాక్చువల్ మేము కూడా ఈ ప్రాబ్లం ఇంటర్నల్గా ఉందని మాకు కూడా తెలీదు. సో జనరల్గా ఎప్పుడు వాడికి అరౌండ్ 13 months ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది. ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగాము, ఎవరు కూడా కనుక్కోలేకపోయారు యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఇది అని చెప్పి. ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా, ఎన్ని సిరప్లు వేసినా, రోజు సిరప్ వేయాల్సిందే. సిరప్ వేసినా కూడా మోషన్ అనేది ఎవ్రీడే పాస్ చేసేవాడు కాదు. ఎవ్రీ 3 daysకి 4 daysకి అట్లా పాస్ చేసేవాడు. అలాగే ఎనిమా చేయాల్సి వచ్చేది, నేనే పిల్ తీసుకొచ్చి చేసేవాళ్ళము. అసలు ఏంటి కర్మ అని చెప్పి అసలు రోజు విపరీతమైన స్ట్రెస్, వాడి ఏడుపు చూసి తట్టుకోలేకపోయాము. సో ఇట్లా పడుతూనే ఉన్నాము. హోమ్ టౌన్కి వెళ్ళాను పాల్వంచలో, అక్కడ కానీ లేదంటే మా అత్తయ్య వాళ్ళు అక్కడ ఎన్ని డాక్టర్ల దగ్గర తిప్పినా అసలు ప్రాబ్లం ఏంటో ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఒకవేళ మీ పిల్లలకి రెగ్యులర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండి, ఈవెన్ మీరు ఎక్కువ ఫైబర్ ఇచ్చి వాళ్ళకి కంపల్సరీ మనము లాక్సేటివ్ సిరప్ ఇస్తేనే మోషన్ వస్తుంది అంటే ఒక్కసారి నేను చెప్పేది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఏమైనా ఇలాంటి ప్రాబ్లం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉందని మాకు కూడా తెలియదు. చాలా 2 సంవత్సరాల నుంచి మించి చాలా ఇబ్బంది పడిపోయాము ఈ ప్రాబ్లంతో. సో లాస్ట్కి ఏమైంది, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో ఇట్లా కాన్స్టిపేషన్ వస్తుంది, మేము తగ్గట్లేదు అని చెప్తే, సో ఆవిడ ఏం చేశారంటే, సో ఒక పౌడర్ రాస్తానమ్మా, పౌడర్ ఇచ్చి చూడండి, లేదంటే మళ్ళీ రండి నా దగ్గరికి అని చెప్పారు. ఆ పౌడర్ యూజ్ చేసాము, కానీ అయినా సరే నో యూజ్ అనమాట. రెగ్యులర్గా మోషన్ అయితే పాస్ చేయట్లేదు. సో తర్వాత మళ్ళీ ఇంకొక సిరప్ ఇచ్చి ట్రై చేసింది. సిరప్ ట్రై చేయండి అని చెప్పింది డాక్టర్. సో అది కూడా ఇచ్చాము, అయినా సరే రాలేదు. సో నేను యూజ్ చేసే సిరప్ ఏంటంటే లాక్సికమ్ సిరప్ ఒకటి ఒక 2 years బ్యాక్ డాక్టర్ ఇచ్చారు. సో రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా. ఆ సిరప్ యూజ్ చేస్తే వాడికి మోషన్ అయితే వచ్చేది. ఈవెన్ నేను ఎంత ఫైబర్ ఫుడ్ పెట్టాను ఏమన్నా చేయని, సో సిరప్ వేస్తేనే మోషన్ వచ్చేది వాడికి. సో లాస్ట్కి ఏమైంది, సో మ్యామ్ ఈ సిరప్ వేస్తేనే వస్తుంది మ్యామ్, మీకు ఏ సిరప్ యూజ్ చేసినా మోషన్ ఏదో రావట్లేదు అంటే, సో ఆవిడ నింది ఏంటంటే ఇది ఇరిటేటెంట్ యాక్చువల్లీ. సో మనం ఈ సిరప్ రెగ్యులర్గా యూజ్ చేయకూడదు, లాంగ్ టర్మ్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇన్ని సిరప్స్ వేసినా రావట్లేదు. సో ఎప్పుడైనా సివియర్ కాన్స్టిపేషన్ ఉండి ఎప్పుడో 1 week ఒకసారి అట్లా వేస్తేనే నువ్వు చెప్పిన సిరప్ అయితే వేయచ్చామా, కానీ రెగ్యులర్గా సిరప్ ఇదైతే యూజ్ చేయకూడదు. సో ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం మైట్ బి ఉందేమో ఒకసారి చూద్దాము అని చెప్పి, సో బేరియం ఎక్స్రే అని చెప్పి ఒకటి తీపిచ్చారండి. సో ఆ టెస్ట్ ఏంటంటే కింద మనకి సమ్ లిక్విడ్ ఏదో పంపించి పొట్ట మొత్తం ఎక్స్రే తీస్తారనమాట. సో ఆ ఎక్స్రే ఎప్పుడు అరౌండ్ January 15 అట్లాగా మేము పడుతుంది వచ్చి వాడికి 13 to 14 months ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా పడుతున్నాము. ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేశాను కాన్స్టిపేషన్ అని. సో నేనే చేశాను, కానీ నాకు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే వాడికి ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి బయట నుంచి మనం ఏం చేసినా సరే తగ్గదనమాట. సో ఆ బేరియం ఎక్స్రే టెస్ట్ అయితే చేశారు వాళ్ళు. సో చేస్తే వాళ్ళిద్దరూ హర్స్ప్రంగ్ డిసీజ్ అని అయితే ఉంది. నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నా డిసీజ్ పేరు ఏంటి అని చెప్పి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి గూగుల్ కూడా చేయండి దీని గురించి. సో ఇట్లా వాళ్ళు బేరమేనమలో ఇలా ఉంది అని చెప్పి, సో సర్జన్ ఉంటారు కదా పీడియాట్రిక్ సర్జన్కి ఆమె రిఫర్ చేసింది. ఒకసారి సర్జన్ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తారో చూద్దాము అంటే. సో తర్వాత సర్జన్ దగ్గరికి వెళ్ళాము. సో డాక్టర్ చాలా ఫ్రెండ్లీగా చాలా హెల్ప్ చేశారండి, ధీరజ్ సారు. సో సార్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, సో ఒకసారి బయాప్సీ చేద్దాము
అంటే లోపల టిష్యూ అనేది తీసి బయాప్సీకి పంపిస్తాము. సో అందులో ఇప్పుడు ప్రాబ్లం ఉందో లేదో, డిసీజ్ ఉందో లేదో తెలుస్తుంది అన్నారు. సో జనవరి 20 ఐ థింక్ ఆ టైంలో బయాప్సీ చేసామండి. సో బయాప్సీలో ఏంటంటే ఈ హెస్ప్రింగ్ డిసీజ్ ఉంది అని చెప్పి వచ్చింది. సో హెస్ప్రింగ్ డిసీజ్ అంటే ఏమీ కాదు, మనకి మోషన్ వచ్చే భాగం పేగు ఉంటుంది కదా, సో అందులో గ్యాంగ్లియోన్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ సెల్స్ అన్ని కరెక్ట్గా ప్రెసెంట్ అయి ఉంటే మోషన్ మూమెంట్ కరెక్ట్గా వచ్చి మోషన్ అనేది వస్తుంది. సో ఒక భాగంలో ఏంటంటే వాడికి గ్యాంగ్లియోన్ సెల్స్ అనేవి అబ్సెంట్గా ఉన్నాయి. సో ఆ డిసీజ్ అంటేనే ఈ డిసీజ్ అంటేనే హెస్ప్రింగ్ డిసీజ్ అనమాట. సో సెల్స్ అనేవి అబ్సెంట్ అయినాయి అనమాట ఆ ప్లేస్లో. సో అందుకుని వాడికి మోషన్ అక్కడ దాకా వచ్చి అక్కడ సెన్సేషన్ అనేది ఉండదు అనమాట. మోషన్ వచ్చి అక్కడ దాకా ఆగిపోతుంది. సో ఫర్దర్ మనము ఇరిటేటెంట్ చెప్పాను కదా, లాక్సికమ్ సిరప్ ఇస్తేనే మొత్తం కడుపులో ఉన్నది మొత్తం తోసేస్తుంది ఆ సిరప్. అంటే లేదంటే వాడంతటా వాడు కూర్చోలేడు. ఎందుకు అంటే సెల్స్ అనేవి అబ్సెంట్గా ఉన్నాయి కాబట్టి మోషన్ అక్కడ దాకా వచ్చి ఆగిపోయి, సో ఇక 2 days 3 daysకి అది రాయిలాగా అయిపోయి ఇట్లా అయిపోతుంది అనమాట. సో ఆయన అన్నారు, సో ఫస్ట్ దీనికి 2 surgeries ఉంటాయమ్మా. సో యాక్చువల్ ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా మందికి పుట్టుకతోనే వస్తుంది అనమాట. సో ఎవరైనా సరే పుట్టిన వెంటనే మోషన్ పాస్ చేయలేదు అనుకోండి, ఈ డిసీజ్ ఉందేమో అని చెప్పి చెక్ చేస్తారు. సో మాకేంటో కానీ 1 year వరకు మాత్రం ఏ ప్రాబ్లం లేదు వాటితో. సో అరౌండ్ 13 to 14 months నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది. సో అంటే ఈ దృష్టిలో ఎవరు ఆలోచించలేదు, ఏ డాక్టర్ కూడా. ఎవరైనా సరే పుట్టుకతోనే ఉంటుందమ్మా, ఇప్పుడు మధ్యలో రావటం అనేది చాలా రేరు. అండ్ 5000 babiesలోకి ఒక బేబీకి ఉంటుందంట ఈ డిసీజ్ అనేది. సో అందుకని ఎవరు ఆ కోణంలో ఆలోచించలేకపోయారు, ఎవరు తొందరగా కనిపెట్టలేకపోయారు అనమాట. లేదా ఒక 2 years లోపే చేసేసి ఉంటే మాకు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. సో మాకు తెలియకపోవడం వల్ల మేము రెగ్యులర్గా స్ట్రగుల్ అయ్యి విసిగిపోయి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సో లాస్ట్కి ఆయన కొలాస్టమీ అని చెప్పి ఒక సర్జరీ ఉంటుందండి. ఆ సర్జరీ చేసిన తర్వాత 3 monthsకి పుల్ త్రో సర్జరీ చేయాలమ్మా. 2 surgeries ఉంటాయి. ఈ సర్జరీస్ అయిపోతేనే తనకి మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో మనం ఈ సర్జరీ చేయకపోతే మాత్రం లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది తనకి, ఎక్కడికైనా సర్జరీ చేయాలి అని చెప్పారు. సో అందుకని మాకైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎందుకంటే అట్లీస్ట్ ప్రాబ్లం ఇది అని చెప్పి ఫైండ్ అవుట్ చేశారు. ఇక ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తే దానికి తగ్గట్టు మనం ఏదైనా చేయొచ్చు. సో ప్రాబ్లం ఇదని తెలిసిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో జనవరి ఎండింగ్కి కొలాస్టమీ చేశారండి. సో కొలాస్టమీ అంటే ఏం లేదు, మనకి మోషన్ వచ్చే పేగు ఉంటుంది కదా, ఆ పేగు డైరెక్ట్గా బయటకు పెట్టేస్తారనమాట. పెట్టి ఒక బ్యాగ్ ఉంటుంది కొలాస్టమీ బ్యాగ్ అని. సో అది ఎవ్రీ 3 daysకి 4 daysకి బ్యాగ్ మొత్తం మనమే క్లీన్ చేస్తూ ఉండాలి. మోషన్కి ఎప్పుడు వచ్చినా సరే బ్యాగ్లో వస్తుంది. ఆ బ్యాగ్ రెగ్యులర్గా మనము క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు మోషన్ వస్తే అప్పుడు కొన్ని వాటర్ పోసి ఇలా క్లీన్ చేయాలన్నమాట. సో ఇలాగా జనవరి ఎండింగ్ చేశారు కదా, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. సో ఏప్రిల్ ఎండింగ్ వరకు మేము ఇంకా అందుకుని వీడియోస్ కూడా నేను చేయడానికి కుదరలేదు నాకు. సో వాటితోనే సరిపోయేది ఎప్పుడు. సో కానీ ఇదివరకు మోషన్ ప్రాబ్లం ఉండేది కాబట్టి ఫుడ్ కూడా సరిగ్గా తినేవాళ్ళు కాదు. సో రెగ్యులర్గా మోషన్కి వెళ్తుంటేనే పిల్లలు ఎవరైనా ఆకలేస్తుంటుంది, రెగ్యులర్గా తినగలరు. సో వాడు 3 daysకి 4 daysకి సరిగ్గా వెళ్ళేవాడు కాదు కాబట్టి అసలు తినేవాడు కాదు ఏ ఫుడ్ అయినా సరే ప్రాపర్గా. సో ఇప్పుడు ఏంటంటే ఆ పేగు బయట పెట్టడం వల్ల ఏంటంటే ఎప్పుడు తినింది అప్పుడు బాగా డైజెషన్ అయితే వచ్చేసేది. ఫుడ్ కూడా బాగా తినేవాడు, ఏ రిస్క్ ఉండేది కాదు. కాకపోతే ఒక 3 to 4 daysకి ఒకసారి బ్యాగ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనము. సో కొలాస్టమీ కేర్ అని ఉంటుంది సపరేట్గా, ప్రొడక్ట్స్ అన్ని తీసుకుని నేను మా హస్బెండే క్లీన్ చేసేవాళ్ళము. సో ఏప్రిల్ ఎండింగ్ వచ్చింది. ఏప్రిల్ ఎండింగ్కి పుల్ త్రో సర్జరీ చేద్దామని చెప్పారు కదా, ఎగ్జాక్ట్లీ 3 months తర్వాత పుల్ త్రో సర్జరీ అయితే చేశారండి. సో పుల్ త్రో సర్జరీ అయిపోయింది. ఒక 5-6 days హాస్పిటల్లో ఉన్నాము మే ఫస్ట్ వీక్లో. సో అరౌండ్ 3 daysకి ఐసీలోనే ఉంచారండి, ఫుల్ మానిటరింగ్. సో 3 days కూడా మనం వాటర్ కానీ ఏమి ఇవ్వకూడదు అనమాట. లోపల డిసీజ్డ్ పార్ట్ ఉంటుంది కదా, నేను చెప్పాను గ్యాంగ్లియోన్ సెల్స్ యాబ్సెంట్ అయి ఉంటాయి కదా పేగు దగ్గర, ఆ పేగ్ అనేది కట్ చేసేసి ఆ పైన ఉన్నది కింద ఉన్నది అటాచ్ చేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే పేగు మొత్తము ఆ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి ఇంకా మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో అట్లాగా 3 days ఐసీలోనే ఉన్నాము. తర్వాత 4th day ఫుడ్ కొంచెం ఇచ్చాము. సో అవి ఫుడ్ కాదు, ఫస్ట్ వాటర్ లేదంటే సెమీ సాలిడ్ గంజి, రాగి గంజి ఉంటుంది కదా, ఇవన్నీ ఇచ్చామన్నమాట, రాగి జావ ఇవన్నీ. సో చిన్నగా అట్లాగా అయిపోయాక అరౌండ్ 6th to 7th day నార్మల్ ఇడ్లీ
లైట్గా అరిగిపోయి పెట్టమని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నాం 6th డే. సో లైట్గా పెట్టాము, అంతా బాగుంది. సో సెట్ అయితే అయిపోయింది. కాకపోతే మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది అంటే, సో యాక్చువల్లీ డిసీజ్ ఈ ప్రాబ్లం అంతా కూడా చాలా మందికి పుట్టుకతోనే ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకి అప్పుడే చేసేసేవాళ్ళు. సో పుట్టుకతో చేస్తే కొలాస్టమీ చేసిన 6 monthsకి చిన్న పిల్లలు కాబట్టి అయిపోయిన 6 monthsకి ఈ పుల్ త్రో సర్జరీ అనేది చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఏం గుర్తుండేది కాదు. సో మా దురదృష్టం ఏంటంటే వాడికి సర్జరీ అయిపోయింది కానీ సైకలాజికల్గా ఫియర్ అనేది ఇంకా పోలేదన్నమాట. సో ఆ విషయము మాకు నిన్నటి దాకా కూడా తెలీదు. సో వాడు మోషన్ అయితే బాగానే వస్తుంది, ఏ సిరప్స్ అయినా అవసరం లేదు. కాదు ప్రాబ్లం ఏంటంటే వచ్చే ముందు విపరీతంగా ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు. సర్జన్ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తే సో ప్రాబ్లం ఏం లేదమ్మా, ఇది సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది, ఇంతవరకు ఇన్ని సర్జరీస్లో ఎవరు కూడా ఇట్లా వచ్చి నిప్పని చెప్పలేదు. సో నాకు కూడా అర్థం కావట్లేదు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పి ఆయన ఏమో ఇంకొక డాక్టర్కి రాశారు వేరే హాస్పిటల్లో. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సైకలాజికల్ కొంచెం భయపడుతున్నాడు, సెట్ చెప్పినాను. ఆయన సిరప్ ఇచ్చి తర్వాత మళ్ళీ పీడియాట్రిక్ ఇట్లా 4-5 డాక్టర్ల దగ్గర తిరిగిన లాస్ట్కి సో వాళ్ళు ఏమన్నారంటే కొలనోస్కోపీ ఒకటి చేద్దాము టెస్ట్, లోపల ఏమన్నా నారోయింగ్ కానీ సర్జరీ సైట్ దగ్గర నారోయింగ్ కానీ అల్సర్స్ కానీ ఏమన్నా వచ్చినా అట్లా ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పి కొలనోస్కోపీ చేశారు. సో అంతా నార్మల్ అయిపోయింది, నార్మల్గానే వచ్చింది రిపోర్టు. తర్వాత ట్రాన్సిట్ స్టడీ అని చెప్పి ఇది ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఒక టాబ్లెట్ ఇచ్చిన ఒక 48 hours తర్వాత ఎక్స్రే తీయాలన్నారు. అంటే పేగు మూమెంట్ ఎలా ఉంది, ఫుడ్ పాస్ చేస్తే ఫుడ్ ఇలా పోతుంటుంది కదండి పేగులో, మూమెంట్ ఎట్లా ఉంది పేగులో అనేది తెలుసుకోవడానికి ట్రాన్సిట్ స్టడీ అన్నారు. సో అది కూడా నార్మలే. సో ఈ ట్రాన్సిట్ స్టడీ చేయక ఒక 3 days ముందు ఏంటంటే వాడికి సైకలాజికల్గా చాలా భయం ఉంది. ఎందుకంటే ఇది వరకు పాస్ట్ వాడికి మోషన్ అయితే వచ్చేది కాదు, ఎందుకంటే లోపల ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి మోషన్ వచ్చేది కాదు. సో అది తనకి మాటలు కూడా అప్పుడు సరిగ్గా వచ్చేది కాదు, చెప్పేవాడు కాదు నాకు నొప్పి ఇలా అని చెప్పి. జస్ట్ ఇట్లా పట్టుకుని నొప్పి అని చెప్పి పొట్ట పట్టుకుని రోజు ఇల్లు మొత్తం తిరుగుతూ బడిగిచ్చేవాడు. సో మాకు కూడా అసలు అర్థమయ్యేది కాదు, ఓ విపరీతమైన వేడుపు. సో మాకు కూడా అర్థం అవ్వలేదు ఏంటిది ప్రాబ్లం ఏంటి అని చెప్పి. సో డాక్టర్ కూడా అన్నారు సైకలాజికల్గా కొంచెం భయం ఉందేమో, అంటే మోషన్ పాస్ చేస్తే నొప్పి వస్తుందని చెప్పి తను ఆపేస్తున్నాడు అని చెప్పినా మీరు నమ్మలేదు. ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకున్నాం కానీ ఈ కోణంలో ఆలోచించలేదు. సో లాస్ట్కి ఏమైంది, ఈ ట్రాన్సిట్ స్టడీ చేయక ఒక 3 days ముందు మాత్రము కొంచెం మార్పు వస్తుంది అనమాట. సో జస్ట్ ఇది వరకు అయితే అసలు పాటీ ట్రైనింగ్ మేము చేసిన ఇంకో పొరపాటు ఏంటంటే మేము వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చోబెట్టాం పాటీ సీట్ వేసి. సో అది కరెక్ట్ కాదండి. సో ఫస్ట్ జనరల్గా మీరు స్టార్ట్ చేస్తే ఎవరికైతే మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకైతే మీరు మామూలుగా ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్ ఉంటుంది కదా, సో ఇండియన్ టాయిలెట్లో కూర్చోబెట్టండి స్క్వాటింగ్ పొజిషన్లో. ఇండియన్ టాయిలెట్ లేకపోయినా అట్లీస్ట్ బాత్రూంలో అయినా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోబెట్టండి. సో నేను స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోబెట్టి చిన్నగా నువ్వు ఇట్లా అదేంటిది మోషన్ కూర్చోకపోతే నీకు నొప్పి వస్తుంది, సో నువ్వు ఇట్లా కొనుక్కుంటే నీకు చాక్లెట్ కొనిస్తాను, ఇలా ఏదో ఒకటి ఇలా చెప్పడం చేశాను అనమాట. సో అట్లా చిన్నగా సో ఈ రోజుకి కొంచెం యాడ్ అవ్వకుండా తనకు అర్థమైంది మోషన్ వస్తే రెగ్యులర్గా కూర్చోవాలి, యాడ్ అవ్వకూడదు అని చెప్పి అర్థమయ్యి ఇప్పుడు కొంచెం కూర్చుంటున్నాడు అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎట్ లాస్ట్ 2.5 years తర్వాత ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయింది ఈ రోజుకి. సో అందుకనే చాలా హ్యాపీ అనిపించి అసలు ఈ ప్రాబ్లం ఎవరికన్నా ఈ వీడియో చేస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి సో ఇట్లా టైం కుదుర్చుకొని కొంచెం చేస్తున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, మీకు అరౌండ్ మీ బేబీ ఇప్పుడు 2 years కావచ్చు, 3 years కావచ్చు, లేదంటే ఎంతైనా. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం రెగ్యులర్గా ఉండి వాళ్ళకి మనం లాక్సేటివ్స్ వేస్తేనే మోషన్ వస్తుంది అనుకోండి. సో మీరు ఎంత ఫైబర్ ఫుడ్, హోమ్ రెమెడీస్ ఇలా చెప్తారు, వాము ఇవ్వండి అవి ఇవ్వండి, ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంటే మనం ఏం చేసినా వర్కౌట్ అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లం రెగ్యులర్గా మీకు కనుక ఫేస్ చేస్తుంటే సో ఎదర్ ఎనిమా చేయడము లేదంటే ఈ సిరప్స్ ఇస్తేనే మోషన్ వస్తుంది, సో వాళ్ళు ఇట్లా కూర్చోకుండా నొప్పికి బాధపడతా మోషన్ అనేది గట్టిగా వస్తా ఇట్లా ఒక్కసారి ఉంది అంటే మాత్రం ఒక్కసారి నేను చెప్పిన బేరియం ఎక్స్రే అనేది ఎలా అండ్ అలాగే హెర్స్ప్రంగ్ డిసీజ్ అనేది మీ డాక్టర్తో ఒక్కసారి చెప్పండి. సో ఏం లేదు పోయేదేముందో ఒక ఎక్స్రే తీస్తే మాకు ఆ డిసీజ్ ఉందో లేదో తెలిసిపోతుంది. సో మాకు ఎవరు చెప్పకపోవడం వల్ల ఎవరు తెలుసుకోలేకపోవడం వల్ల 2 years మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. సో ఏం చేసినా అసలు వర్కౌట్ అయ్యేది కాదు, ఎందుకంటే ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఏం చేసినా తెలీదు.
సో అందుకని ఒక్కసారి మీరు కూడా ఈ కోణంలో ఒక్కసారి మీ డాక్టర్కి చెప్పండి. సో కంటిన్యూగా కాన్స్టిపేషన్ ఉంది మ్యామ్, మెడిసిన్స్ వేస్తేనే వస్తుంది ఇట్లాగా అని చెప్పి మీరు చెప్పి ఒకసారి బేరియం ఏదో హాస్పిటల్ డిసీజ్ ఉంటుందంట, ఇట్లాగా బేరియం ఎక్స్రే అనేది ఉంటుందా ఒకసారి ఏమన్నా తీస్తారా అని చెప్పి ఒక్కసారి అడగండి. సో ఇన్ కేస్, సో నేను అందరికీ ఉంటుందని చెప్పానండి. మళ్ళీ అరౌండ్ 5000 బేబీస్లో ఒక్క బేబీకే వస్తుంది ప్రాబ్లము. అన్ఫార్చునేట్లీ మా బేబీకి వచ్చింది. సో మాకు కూడా తెలియక చాలా స్ట్రగుల్ అయ్యాము. సో ఒక్కసారి ఈ కోణంలో కూడా ఆలోచించండి. సో ఏది వర్కౌట్ అవ్వకపోతే మీకు ఫైబర్ ఫుడ్ పెట్టినా లేదంటే ఈ సిరప్స్ ఇచ్చినా సరే, ఏమి ఇచ్చినా తనకి తగ్గట్లేదు, రెగ్యులర్గా కాన్స్టిపేషన్ ఉంది అంటే మాత్రం ఒక్కసారి ఈ కోణంలో ఈ డిసీజ్ గురించి ఆలోచించి మీ డాక్టర్ చెప్పండి. సో పోయేదేముంది మహా అంటే ఒక 1000 రూపీస్ ఏమి ఉంటుంది, ఎక్స్రే ఒకటి తీస్తారు. సో తెలిస్తే మాత్రం తనకి ఈ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో ఒకసారి ఈ కోణంలో ఆలోచించండి. సో అందుకని మీ అందరికి కూడా ఇది హెల్ప్ అవుతుంది, ఎవరికో ఒకరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ నా వీడియో. హోప్ నా వీడియో మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియో.